కూటమి సర్కార్ రైతులను దోచుకుంటుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. గత ప్రభుత్వంలో 2,400 రూపాయలున్న ధాన్యం రేటు ఇప్పుడు 1,400 రూపాయలకు కొంటున్నారన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు ధర ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు. ధాన్యం 2,200 నుంచి 2,400. ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో, జగన్ గారి పరిపాలనలో 2,200 నుంచి 2,400 ఉన్న ధాన్యం చంద్రబాబు నాయుడు పరిపాలనలో 1,400. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని కూటమి ప్రభుత్వం దోచుకు తింటుంది. దాని గురించి ఆయన కార్యాచరణ ప్రకటించారు. రైతులకు మద్దతుగానే మా పార్టీ రైతులకు మద్దతుగా ఉండడం కోసం ఆయన కార్యాచరణ ప్రకటించారు. మీకు ఏమైనా దమ్ముంటే జగన్ గారు ఇచ్చిన మద్దతు ధరతో పాటు 2,200, 2,400 రేటు రైతులకు ఇవ్వండి. మీ మంత్రి ఏమంటాడు, మాకు చేత కావట్లేదని డైరెక్ట్ గా మీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒప్పుకుంటాడు. మీ కూటమిలో మంత్రి మాకు చేత రావట్లేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి డైరెక్ట్ గా మంత్రి ఒప్పుకుంటాడు.